సిటీ న్యూస్కు స్వాగతం. ఈ నెల 16వ తేదీన అవనిగడ్డలో జరగబోయే అగ్నికుల క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనానికి తరలి రావాల్సిందిగా వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు. అవనిగడ్డలో ఈ నెల 16వ తేదీ అగ్నికుల క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనానికి తరలి రావాలని వైసీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగిడి సాంబశివరావు పేర్కొన్నారు. అవనిగడ్డలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాంబశివరావు మాట్లాడుతూ ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి అవనిగడ్డలోని ఎన్ఆర్ఐ వికాస్ ఆవరణలో తలపెట్టిన అవనిగడ్డ నియోజకవర్గ అగ్నికుల క్షత్రియుల ఆత్మీయ సమావేశానికి పెద్ద సంఖ్యలో అగ్నికుల క్షత్రియులు తరలి రావాల్సిందిగా కోరారు. నియోజకవర్గంలో 40,000 మందికి పైగా అగ్నికుల క్షత్రియులు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, అలాగే అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావులు పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్లో అగ్నికుల క్షత్రియులు చిత్తూరులోని కుప్పం నుండి ఇచ్చాపురం, శ్రీకాకుళం నుండి ఇచ్చాపురంకు దాదాపు 40 లక్షల మంది జనాభా ఉన్నారు. స్థానికంగా మన అవనిగడ్డ నియోజకవర్గాన్ని చూస్తే 35,000 నుండి 40,000 మంది అగ్నికుల క్షత్రియులు ఉన్నారు. ఇంతమంది జనాభా ఉన్నా కానీ అనేక చేతి వృత్తులు చేసుకుంటూ అన్ని రంగాల వెనకబడి ఉన్నారు. కావున రేపు అవనిగడ్డ నియోజకవర్గంలో మన వికాస్ స్కూల్ ఆవరణ నందు సాయంత్రం 4 గంటలకి అగ్నికుల క్షత్రియ ఆత్మీయ సమావేశం నిర్వహించి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు గారిని, అలాగే స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి మన సింహాద్రి చంద్రశేఖర్ గారిని పిలిచి మా సమస్యలు వివరించి వారి నుండి స్పష్టమైన హామీలు తీసుకోవాలనే లక్ష్యంతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కావున నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పెద్దలు, ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అలాగే పెద్దలు, మహిళలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా. మచిలీపట్నంలోని వ్యాపారస్తులందరూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపే ఉన్నారని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో వ్యాపారస్తులందరూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ వైపే ఉన్నారని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కెట్లో కొల్లు రవీంద్ర పర్యటించారు. కొల్లు రవీంద్రను ఈ సందర్భంగా పలువురు వ్యాపారస్తులు సత్కరించారు. వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయని వ్యాపారులకు కొల్లు రవీంద్ర వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని గెలిపించవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, మోటమర్రి బాబాప్రసాద్, జనసేన నాయకులు మాదివాడ రాము, కొరియర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నంలో మార్కెట్లో కోనేటి సెంటరు, ఈ చుట్టూ ఉన్నటువంటి పచారీ షాపులు, మరి ఈరోజు అందరినీ కలుస్తుంది జరుగుతుంది. చాలా అపూర్వ స్పందన. మరి ఒక రోడ్డే దాదాపు 2-3 గంటలు పడుతూ ఉందంటే ప్రతి ఒక్క వ్యాపార వర్గాలు కూడా ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సిద్ధంగా ఉన్నారు. ఇవాళ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలవడం కూడా ఇవాళ మరి ప్రతి ఒక్కరిలో కూడా ఒక కొత్త ఆశలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో వాడు పడినటువంటి కష్టాలు, మరి వ్యాపారాలు లేక, ఒక పక్క చూస్తే వాళ్ళకి పన్నుల భారాలు పడిపోయి చివరికి చెత్త మీద కూడా పన్ను వేసినటువంటి పరిస్థితి. ప్రొఫెషనల్ ట్యాక్స్ అని, లేకపోతే ఇంకొక పన్ను అని, ఆ పని ఈ పన్ను అని చెప్పి వేధిస్తున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి. మరి వాళ్ళందరికీ కూడా రేపు భరోసా ఇస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చెత్త పన్నుని నిషేధిస్తామని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి, వ్యాపారస్తులకే కాదు మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ మౌలిక వసతులు కూడా కొద్దిగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మార్కెట్కి వస్తే ఏదన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఆడబిడ్డలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి కూడా ఆల్టర్నేట్గా రేపు ఏం చేయాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళడం, అలాగే షాపింగ్ కాంప్లెక్స్ని కోనేటి సెంటర్ చుట్టూ కూడా ఎలా డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక ఆలోచన ఉన్నాయి. ఇదే కాకుండా ఒక హోల్సేల్ మార్కెట్, ఎందుకంటే ఇవాళ కాంపిటీషన్. మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అలాగే బాలశౌరి గారికి ఓటేయాలని చెప్పి, మరి ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా బాలశౌరి గారికి ఎంపీగా, మరి ఎమ్మెల్యేగా తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర గారికి ఓటు చేయాలని చెప్పి ఈ వ్యాపార వర్గాల దగ్గరికి రావడం జరిగింది. చాలా అపూర్వ స్పందన, వారందరూ కూడా చాలా ఆదరంగా ఉన్నారు. ఇవాళ ఎన్డీఏ ఆధ్వర్యంలో మోడీ గారి నాయకత్వంలో, ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి నాయకత్వంలో, అలాగే మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి సాధించాలా, రాష్ట్రం అభివృద్ధి సాధించాలా, ఎన్డీఏ అభ్యర్థులుగా ఉన్న మరి ఉమ్మడి అభ్యర్థులు వీరిద్దరికి కూడా ఓటు చేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ప్రజలు చూపించిన అపూర్వ ఆదరణని మర్చిపోలేని విధంగా వారికి సహాయ సహకారాలు భవిష్యత్తులో ఇస్తామని చెప్పి
కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో దాదాపు 100 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణ ఎంపికల్లో దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు ఎంపికయ్యారు. గడిచిన 2 వారాల్లో 4 ప్రతిష్టాత్మక సంస్థలు విశ్వవిద్యాలయంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించి సుమారు 200 మందికి పైగా విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించాయని వైస్ ఛాన్సలర్ జి జ్ఞానమణి ఈ సందర్భంగా తెలిపారు. తాజాగా ప్రతిష్టాత్మక సంస్థలు అశోక్ లేలాండ్, టాటా విస్ట్రన్ ప్రాంగణ ఎంపికలు నిర్వహించి సుమారు 100 మందిని ఎంపిక చేశాయన్నారు. అంజనాస్ ఫౌండేషన్ సహకారంతో ఈ ప్రాంగణ ఎంపికలు నిర్వహించడం జరిగిందన్నారు. అశోక్ లేలాండ్ హెచ్ఆర్ విభాగం డిప్యూటీ మేనేజర్ ఎస్ శంకర్, హెచ్ఆర్ ట్రైనీ ఎస్ సుస్మిత, టాటా విస్ట్రన్ ప్రతినిధులు, అంజనాస్ ఫౌండేషన్ ఫౌండర్ బొత్సు నవీన్, జి భవానీలు ప్రాంగణ ఎంపికలు ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ సుందరకృష్ణ, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమారి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాంబాబు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం సమన్వయకర్త డాక్టర్ కిషోర్, డాక్టర్ అలీ మిర్జా తదితరులు పాల్గొన్నారు. సహాయకారిగా ఉంటూ ఆ మెటీరియల్ అంతా కూడా తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అదేవిధంగా వచ్చిన మెటీరియల్ అంతా కూడా మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ వారు ఇచ్చిన మాన్యువల్లో చెక్ లిస్ట్ ప్రకారంగా అన్నీ వచ్చినాయా రాలేదా అనేది అక్కడ మీరు తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక్కటి కూడా ఒక పెన్ కానీ, ఒక బ్లేడ్ కానీ, లేదా ట్యాగ్స్ కానీ, ప్రతి చిన్న విషయం అనుకుంటాం కానీ ప్రతిదీ వచ్చి ఉండాలి. మీకు రిజర్వ్డ్ కూడా ఇస్తారు, అవి కూడా వచ్చి ఉండాలి. ప్రతిదీ కూడా కూలంకషంగా ఏదైతే మనము ఆ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ బుక్లో చెక్ లిస్ట్ ప్రకారంగా ఉన్నాయో లేవో ప్రతిదీ కూడా తనిఖీ చేసుకోవాల్సిన బాధ్యత మీ 5కి ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు తనిఖీ చేసుకోకుండా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకేమీ కూడా సరఫరా చేయడం జరగదు. అక్కడ మళ్ళా మీకు ప్రాబ్లము ఏర్పడే అవకాశాలు ఉంటాయి, ఈవెన్ దో మీకు సెక్టరల్ ఆఫీసర్స్ ఉన్నా కూడా. కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్పిన విధంగా మీరందరూ కూడా ఒక దగ్గర కూర్చుని వచ్చిన మెటీరియల్ అంతా కూడా సక్రమంగా వచ్చిన. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని ఘనంగా నిర్వహించారు. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ తదితరులు వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నవయుగ వైతాళికుడు, కులమత వర్గ భేదం లేకుండా తెలుగు భాష పునరుజ్జీవానికి పాటుపడిన మహనీయుడు కందుకూరి అని వక్తలు పేర్కొన్నారు. బాల్య వివాహాలు వ్యతిరేకిస్తూ సాంఘిక దురాచారాలపై ఆయన అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరావు, సయ్యద్ బాజీ, రాజేష్ ఖన్నా, షేరాలి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు 16 ఏప్రిల్ 1848న పూర్ణమ్మ సుబ్బరాయుడు సనాతన బ్రాహ్మణ దంపతులకు రాజమండ్రిలో జన్మించారు. ఆంధ్ర సాంఘిక సంస్కరణ ఉద్యమ పితామహుడు, ఆంధ్రలో నవయుగ వైతాళికుడు, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, ఆంధ్రుల ఆరాధ్య దైవం కందుకూరి. కులమత వర్గ భేదం లేకుండా తెలుగు పునరుజ్జీవ పితామహుడిగా పేరొందారు. సాంఘిక దురాచారాలను వ్యతిరేకంగా ఉద్యమించారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. 1881న డిసెంబరు 11న ఆంధ్రాలో మొదటి వితంతు పునర్వివాహం చేశారు. పిఠాపురం మహారాజు ఇచ్చిన 10,000 రూపాయలతో రాజమండ్రిలో ఉన్నత పాఠశాల, ఆంధ్రాలో మొదటి రాత్రి పాఠశాలను స్థాపించారు. 1902లో మచిలీపట్నంలో స్త్రీ సమాజం స్థాపించారు. ఆంధ్ర వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈ నెల 17వ తేదీన పెడన మచిలీపట్నంలో జరిగే ప్రజాగళం సభను జయప్రదం చేయాలని జనసేన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీన పెడన మచిలీపట్నంలో జరిగే ప్రజాగళం సభలను విజయవంతం చేయాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు పాల్గొనే ఈ సభలలో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పెడనలో సాయంత్రం 4 గంటలకు, మచిలీపట్నంలో ప్రజాగళం సభలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గడ్డం రాజు, వంపుగడల చౌదరి, కర్రి మహేష్ తదితరులు పాల్గొన్నారు. మరి పెద్దలు వంపుగడల చౌదరి గారు, జన సైనికులు, రాజు గారు, నాయకులు అందరూ కూడా కూర్చుని ఈ రోజున ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు జరగబోయే 17వ తారీఖున పెడన, మచిలీపట్నంలో
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మన యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అఖండ విజయాన్ని చేకూర్చాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఒక సైకో జగన్మోహన్ రెడ్డిని పారదోలటం మన అందరి బాధ్యత. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మనం పంపించడం మన బాధ్యత. అందరం కలిసి రేపు మీటింగ్ చూసేటప్పటికి వాళ్ళకి అర్థమైపోవాలి, ఇది మీటింగ్ కాదు, ఇది విజయయాత్ర అని. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని బాధ్యతగా అందరం వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు చేస్తాం. ప్రజాగళం యాత్రని విజయవంతం చేయాలని ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో, అలాగే మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ప్రజాగళం యాత్రని రేపు పెడన, మచిలీపట్నం పెడన 4 గంటలకి, అలాగే మచిలీపట్నంలో 5 గంటలకి యాత్రను విజయవంతం చేసి మరి నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా అభిమానులు అందరూ కూడా రావాలని, ఈ యాత్రని విజయవంతం చేయాలని, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క అవినీతి వ్యతిరేక ప్రభుత్వాన్ని పారదోలాలని మేము కంకణం కట్టుకున్నాం. అందరూ కూడా ఈ యాత్రని విజయవంతం చేసి ఈ ప్రజాగళాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు, జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులకు ప్రజాగళం నుంచి ఇదే మా ఆహ్వానం. మరి జనసేన పార్టీ మచిలీపట్నం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బండి రామకృష్ణ గారిని పార్లమెంటు కార్యనిర్వహణ ఎన్నికల కార్యదర్శిగా నియమించడం కూడా మనందరికీ తెలిసిందే. వారి సారథ్యంలో మరి రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరు కూడా మరి బుధవారం సాయంత్రం 3 గంటలకు పెడనకు విచ్చేస్తున్నారు. అలాగే పెడన మీద నుండి మచిలీపట్నం కోనేరు సెంటర్కు 5 గంటలకు చేరుకుంటారు. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులందరూ కూడా మరి వారి యొక్క ప్రజాగళం యాత్రను విజయవంతం చేసి మరి రానున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంటు, అలాగే పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా విజయకేతనం ఎగురవేసే విధంగా జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు కృషి చేయాలని చెప్పి, అంతేకాకుండా ముందుగా మన సోదరులందరూ కూడా గమనించాల్సింది ఉంటుంది. పార్లమెంట్ యొక్క అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గారి యొక్క మొదటి ఓటు వస్తుంది, అది గాజు గ్లాసు. ఆ తర్వాత మచిలీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి జగనన్న పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని వైసీపీ అభ్యర్థి పేర్నికిట్టు పేర్కొన్నారు. జగనన్న పాలనలో ప్రతి ఇంటా సంక్షేమం, పల్లెపల్లెన అభివృద్ధి పరుగులు పెట్టిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు పేర్కొన్నారు. జగనన్న పాలనలో ప్రతి ఇంటా సంక్షేమం అందిందని, పల్లెపల్లెన అభివృద్ధి పరుగులు పెట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు పేర్కొన్నారు. ఆయన మచిలీపట్నం మండలం పల్లెతాళ్లపాలెం గ్రామంలో గడప గడపకు సంక్షేమం గురించి గ్రామస్తులకు ఇంటింటికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమర్థవంతమైన సంక్షేమ పాలన ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాలన కాలంలో అందించారన్నారు. మన రాష్ట్రంలో జరిగిన మార్పులను అంతా గమనించాలని పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు జగనన్న ప్రభుత్వంలో మాత్రమే అమలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా సర్పంచులు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీన పెడన, మచిలీపట్నంలో జరిగే ప్రజాగళం సభను జయప్రదం చేయవలసిందిగా బీజేపీ నాయకులు కోరారు. ఈ నెల 17వ తేదీన మచిలీపట్నంలో జరిగే ప్రజాగళం సభలను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు పాల్గొనే ఈ సభలలో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పెడనలో సాయంత్రం 4 గంటలకు, మచిలీపట్నంలో ప్రజాగళం సభలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మత్తే వెంకటేశ్వరరావు, అయోధ్యరాము, ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా టీడీపీ నాయకులు, జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నటువంటి ప్రజాగళం ఏదైతే ఉందో కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా
నాయకులు, కార్యకర్తలు, గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పి కోరుతూ సమావేశం ఏర్పాటు చేశాం. అదేవిధంగా మచిలీపట్నం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఆ కార్యక్రమానికి విచ్చేసి రాబోయే రోజుల్లో జనసేన నాయకుల పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బాలశౌరి గారికి, అదేవిధంగా తెలుగుదేశం అభ్యర్థి మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి సైకిల్ గుర్తు మీద, గాజు గ్లాస్ గుర్తు మీద కూడా ఓటు వేయాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ ఎల్లుండి కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రజలందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు. రేపు ప్రజాగణం దానికి ఎన్డీఏ కుటుంబం తరఫున మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చేదానికి మన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఏకకంఠంతో రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈరోజు మనకి వచ్చిన కార్యకర్తలు కానీ అందరూ కూడా రేపు ఒకరికి ఇద్దరు నలుదొప్పున అందరూ కూడా కలిసికట్టుగా ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడానికి మనం కూడా పూనుకుని సర్వశక్తిలో కృషి చేయాలి. మన అందరం కూడా ఈరోజు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా మనంతా కూడా ఒక కూటమిగా ఒక పక్క నుండి అందరికి కూడా మన భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా కూడా అక్కడక్కడ అనుకుంటే అందరూ పక్క నుండి చక్కగా మన ఆయన వచ్చిన వాళ్ళకి మనం మద్దతు తెలుపుతూ భారీ జనాభాతో ర్యాలీతో బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు తలరి రావాలని కోరుకుంటున్నాం. కానీ ఈ జనాభా ర్యాలీ ఎట్లా ఉండాలంటే బీజేపీ కూడా దాదాపు మా పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే గ్రామాల నుంచి కానీ, జిల్లాల నుంచి కానీ, టౌన్లో కానీ మొత్తం జిల్లా మొత్తం ఎంతమంది ఊరేంపులు వస్తే 7 నియోజకవర్గాల నుంచి వచ్చినా కూడా చాలా సంతోషం. ఈ భారీ ర్యాలీలో పాల్గొనాలని బీజేపీ తరఫున కోరుకుంటున్నామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.